తూర్పుగోదావరి జిల్లా తునిలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాలను కాసేపట్లో పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఆందోళనకారుల దాడిలో దగ్ధమైన రత్నాచల ఎక్స్ప్రెస్ సహా తుని రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్లను కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తునిలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రంగంలోకి దిగిన సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నవి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శేషు లైవ్లో అందిస్తారు. శేషు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇటువైపు నుంచి రైల్వే అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ప్రాంతానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి తునిలో చూసినట్టయితే ఏదైతే నిన్నంతా కూడా విధ్వంసం జరిగిందో, ఏ విధంగా ఇటు రైల్వే శాఖ కానీ ఎంత నష్టపోయింది, ఏ మేరకు విధ్వంసం జరిగింది, అలాగే ఇటు పోలీస్ అధికారులు కూడా మొత్తం ఈ ఘటన జరిగిన ప్రదేశాలన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. మనం తుని రైల్వే స్టేషన్లో నిన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్లో మొత్తం పూర్తిగా బోగీలన్నీ కూడా అంటించేసిన పరిస్థితి నెలకొంది. మనం ఒక బోగిలో ఉన్నాం. ఏ విధంగా విధ్వంసం జరిగింది, ఆందోళనకారులు ఏ విధంగా ఇలా బోగీలు తగలబెట్టారు, అక్కడ పరిస్థితి ఏంటనేది మనం కళ్ళకట్టినట్టుగా చూడవచ్చు. ఒక రత్నాచల్ ఎక్స్ప్రెస్లోని ఒక బోగీలో పూర్తిగా తగలబడిపోయిన ఒక బోగీలోని విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆ సమయంలో ఉద్రేకానికి లోనైన ఆందోళనకారులు మొత్తం రైల్లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా బలవంతంగా దించేశారు. వాళ్ళందరినీ కూడా ఆ తర్వాత టైర్లకి ఏదైతే పెట్రోల్తో తగలబెట్టిన టైర్లను లోపల వేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మొత్తం బోగీలన్నీ కూడా అంటుకున్నాయి. విపరీతంగా పొగ మొత్తం అంతా కూడా కమ్ముకుంది. వెంటనే ఏదైతే ఆందోళనకారులు ఎప్పుడైతే రైలు నిలిపివేశారో అప్పటి నుంచి దాదాపు ఒక అరగంట తర్వాత ట్రైన్కి నిప్పండించడం మొదలుపెట్టారు. పరిస్థితి గమనించిన డ్రైవర్ వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కూడా కాస్త పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే విద్యుత్ షాకుతో ఎక్కువ మంది మృతి చెందే అవకాశం ఉండేది. వెంటనే అప్రమత్తం ఈ పరిస్థితికి చేదాటే అవకాశం ఉంది. బోగీలు ఖచ్చితంగా అంటించేస్తారనే అనుమానంతో డ్రైవర్ కూడా ముందుగా మేల్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం అంత ఆందోళనకరమైన పరిస్థితి. ఏమాత్రం కూడా తేడా వచ్చినా కానీ ఎంతో మంది ప్రయాణికులు గాలిలో కలిసిపోయి మనం బోగి పూర్తిగా తగలపడిపోయిన బోగిని చూస్తున్నాం మనం రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో. ఈ విధంగా తునిలో జరిగిన విధ్వంస కాండకు సాక్ష్యంగా నిలుస్తుంది ఈ బోగి. ఈ విధంగా మొత్తం ఇటు రత్నాచల్ ఎక్స్ప్రెస్ మొత్తం 24 ఒక ఇంజిన్ తప్ప మిగతా బోగీలన్నీ కూడా లోపల ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ఏదైతే మొదట 4 బోగీలకి నిప్పంటించారో ఆ తర్వాత నుంచి అవన్నీ కూడా వ్యాపించి మొత్తం 23 బోగీల్లో కూడా తగలబడిన పరిస్థితి. కొన్ని బోగీలు అయితే పూర్తిగా తగలబడ్డాయి. అంటే ఇటు రైల్వే శాఖ డిఆర్ఎం కూడా వస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది, ఈ మొత్తం ఇదంతా కూడా పరిశీలించేందుకు ఆయన రైల్వే స్టేషన్కి వస్తున్నారు మరి కాసేపట్లో. అదేవిధంగా ఇటు పోలీసు అధికారులు కూడా మొత్తం అటు రూరల్ కానీ టౌన్ కానీ ఈ పోలీస్ స్టేషన్లో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నష్టాలు అంచనా వేస్తున్నారు. ఏదైతే అక్కడ ఘటన జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో సాక్షులను విచారిస్తున్నారు. చూస్తున్నాం మొత్తం సీట్లన్నీ కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో సీట్లన్నీ కూడా ఇలా కాలి బూడిదైపోయాయి. ఏ మాత్రం కూడా కనీసం గుర్తుపట్టే పరిస్థితులు కూడా లేదు. మొత్తం అలాగే ఇక్కడ ఉన్న ఫ్యాన్లు అలాగే అన్ని కూడా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి. అంటే ఆ స్థాయిలో మంటలు చెలరేగాయి బోగిలో. దాదాపు రాత్ర ఘటన జరిగిన తర్వాత తెల్లవారుజామున బోగిని ఇక్కడ పెడితే అప్పటి వరకు కూడా తగలబడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా ఉంది. మొత్తం తునిలో ఏ విధంగా విధ్వంసకాండ జరిగింది అంటే దీన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించలేదు. దీంతో ఆందోళనకారుని ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. చెలరేగిపోయారు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రయాణికులు ఉంటారు, ఎంతో మంది చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు, దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏమవుతుంది పరిస్థితి అనేది ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అంతా కూడా అక్కడ ఆవేశానికి లోనైన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ విధంగా అందరూ కూడా ఒక్కసారిగా బోగిల్లోకి రావడం, మంటంటించడం, ప్రయాణికులు బలవంతంగా బోగిల నుంచి దించేయడం చేశారు. చూస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో జరుగుతున్న మొత్తం కనీసం ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా చూస్తున్నాం. మీరు చూస్తున్నదే టాయిలెట్స్ అవన్నీ ఉండే ప్రాంతం. మొత్తం అవన్నీ కూడా అన్ని కాలిపోయింది పరిస్థితి, ఎక్కడ కూడా లేదు. ఏ విధంగా కూడా రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో ఈ స్థాయిలో ఈ విధంగా బోగిల్లో మంటలు అంటుకుని ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు కూడా ఊహించిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముందుగా అప్రమత్తం అయితే ఖచ్చితంగా ఇటు ప్రాంతంలో ఆందోళన జరుగుతున్న ప్రాంతంలో రైళ్లు కూడా నిలిపివేస్తే ఈ ప్రమాదం తప్పేది. కానీ ఆ దిశగా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. దీనికి సాక్ష్యంగా ఈరోజు రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనేది మిగిలింది. ఈ విధంగా మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అంటే తునిలో జరిగిన ఆందోళనలన్నీ కూడా ఇది ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. అలా రైల్వే స్టేషన్లో కూడా అదే పరిస్థితి. స్థానికంగా ఉన్న ఏదైతే డిగ్రీ కాలేజీ పక్కన ఉన్న అదే హాస్టల్ కూడా నిప్పంటించారు. ఆ తర్వాత ఎన్నో వాహనాలు ధ్వంసం చేశారు. సమీపంలోని రైల్వే స్టేషన్ల దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర ఉన్న వాహనాలు కూడా నిప్పంటించారు. హైవే మీద పోలీసు వాహనానికి నిప్పంటించారు. పూర్తిగా తగలబడిపోయింది. అంటే మొత్తం అంతా కూడా దాదాపు సాయంత్రం మొదలైన ఆందోళన రాత్రి వరకు కూడా సద్దుమణగని పరిస్థితి ఉంది.
అయితే ఇది ఇంకా మరింతగా ఉధృతమవుతుంది. అయితే ఈ రోజు జరిగేది ముద్రగడ అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆధారపడి ఉంది. దీనంతా కూడా ఒకవేళ రెచ్చగొట్టే విధంగా మరింతగా దీన్ని ప్రోత్సహించే విధంగా చేస్తారా, లేదంటే సంయమనం పాటించి తానొక్కడే ఉద్యమాన్ని ముందుకు నడిపించి ముందుకు తీసుకెళ్తారా, లేదంటే కాపులకు న్యాయం జరిగే వరకు కూడా ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుందామని చెప్పేసి ముందుకెళ్తారనేది ఉంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో కూడా కాపుల్లో భరోసా కల్పించినట్టయితే ఈ రకమైన విధ్వంసం చెలరేగేది కాదు అని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరోపక్క ముందస్తుగా ఇటు రైల్వే శాఖ కానీ పోలీసులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అనుకోని ప్రమాదమే జరిగిపోయింది ఊహించని విధంగా. అయితే ఇదే రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ఎంతోమంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తిగా రైలు ఆపినప్పుడు బోగీలన్నీ కిక్కిరిసిపోయాయి. ఆ సమయంలో మొత్తం ఆందోళనకారులంతా కూడా చుట్టుముట్టేశారు రైలుని. ఏమాత్రం కూడా రైలు కదిలే పరిస్థితి లేదు. ఏదైతే డ్రైవర్ కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ రైలు ముందుకు కదిపే ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యపడలేదు. అలాగే ప్రయాణికులను రైలులోంచి దించుతున్నప్పుడు కూడా ఎవరైతే ప్రయాణికులు దించుతున్నారో వాళ్ళ మీద కూడా రాళ్ల దాడి జరిగిన పరిస్థితి నెలకొంది. అంటే మొత్తం ఒక సభ జరగడానికి మొదలైంది కాస్త కొంతమంది విద్రోహ శక్తులు, కొంతమంది కావాలని ఇదంతా కూడా చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ఊహించిన పరిణామం అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు చూసినట్టయితే తునిలో ప్రస్తుతానికి పూర్తిగా నిన్న జరిగిన ఘటనతో పూర్తిగా ఇటు అంతా పోలీస్ శాఖ అంతా కూడా తునిని మొత్తం అదుపులోకి తీసుకుంది. మొత్తం పోలీసు బలగాలు కూడా ఇంకో దిగుతున్నాయి. అయితే మరీ కాసేపట్లో ఏదైతే ముద్రగడ ఏ విధంగా సాయంత్రం వరకు చూసి ఆయన నిర్ణయం ప్రకటిస్తారా, లేదంటే మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో ఏం చెప్పనున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే శేషు, మొత్తంగా మనం చూస్తున్నాం ఆ ట్రైన్ బోగిని చూస్తే వాతావరణం ఎంత బీభత్సంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు ప్రజలందరినీ సురక్షితంగా బయటికి దించడాన్ని నిజంగా పోలీసుల దీన్ని అభినందించవచ్చు. అయితే మరోవైపు పోలీసులు చెప్తున్నట్టు ఎవరైతే ప్రాంగణం యజమాని ఉన్నారో, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే వీడియో ఫుటేజ్ పరిశీలించి కొంతమంది మీద కేసులు నమోదు చేస్తామంటున్నారు. పోలీసులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఎవరెవరు చేరుకోబోతున్నారు అక్కడికి? అంటే ప్రస్తుతానికి గోపి పోలీసు ఉన్నతాధికారులు తునిలో ఏదైతే ఘటన జరిగిందో, ఎక్కడెక్కడైతే ధ్వంసమయ్యాయో అవన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. మొత్తం అవన్నీ కూడా అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు మొత్తం ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో విధ్వంసం జరిగిన చోట కూడా ఐజీ అలాగే డిఐజీ వీళ్ళందరూ కూడా వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఎవరు ఆ సమయంలో ఎవరు ఇక్కడ విధుల్లో ఉన్నారో వాళ్ళని అడిగి ఎవరెవరు వచ్చారో వాళ్ళు గుర్తుపట్టగలరా అని అడిగి ఒక పక్క తెలుసుకుంటున్నారు. మరోపక్క మీడియా ఫుటేజ్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఆధారాలు సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడులను పాల్పడిన వారిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని పోలీస్ శాఖ చెప్తోంది. అలాగే ఉన్నతాధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. తునిలో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏం జరిగింది, దీనికి కారణాలు ఏంటి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సభ పేరుతో జరిగింది, ఇందులో సంఘ విద్రోహ శక్తులు ఎందుకు వచ్చాయి, ఒకవేళ ఆందోళనకారులు ఇలా ఎందుకు పోలీసులను టార్గెట్ చేశారనే కోణాల్లో విచారణ సాగుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా తీసుకుంటున్నారు. మరోపక్క మధ్యాహ్నం 3 గంటలకి పోలీసులు కాస్త సవాలుగా మారిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముద్రగడ ఏం మాట్లాడతారనేది కాస్త ఆసక్తిగా ఉంది. మళ్ళీ ఆయన చేసే ప్రకటన తర్వాత ఎలా ఉండబోతుంది, ఒకవేళ పరిస్థితి చేయి దాటితే దాని అదుపు ఎలా చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నాల్లో మొత్తం ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా దృష్టి సారించారు. ఆ దిశగా కూడా వీళ్ళు ఏదైతే ఇప్పటి వరకు కూడా మొత్తం అన్ని స్టేషన్లో కూడా తిరిగి ఎలా ఉంది పరిస్థితి అనేది సమీక్షిస్తున్నారు. పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 35 కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ఉన్నారో ఈ కేసుల్లో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అదుపులో తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చేయి దాటుతుంది కాబట్టి తర్వాత ఏదైతే కొంత సమయం వేచి ఉన్న తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏదైతే తునిలో జరిగిందో ఈ ఘటన మొత్తం ఇదంతా కూడా భయాందోళన వ్యక్తమైన పరిస్థితి, అన్ని చోట్ల కూడా జరగరాని విధ్వంసం జరిగిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శేషు.